నెక్స్ట్ మూడో క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి పొటెన్షియోమీటర్ యొక్క ప్రిన్సిపల్ ని వర్కింగ్ ప్రిన్సిపల్ ని ఎక్స్ప్లెయిన్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ డయాగ్రామ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద గివెన్ ప్రైమరీ సెల్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూసుకోవాలి. దీనిలో మీకు ఉన్నాయే 2 క్వశ్చన్లు, అవునా? ఒకటి కరస్పాండింగ్ 2 నోన్ ఈఎంఎఫ్స్ ని కంపేర్ చేసుకోవాలి, లేదా అన్నోన్ రెసిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోండి. వేరే రెండోది వచ్చేటప్పటికల్లా కిర్చాఫ్స్ లాస్ రాసి వీట్ స్టోన్ బ్రిడ్జ్ యొక్క కన్స్ట్రక్ట్ ని అండ్ దాంతో పాటు బ్యాలెన్సింగ్ కండిషన్ ఫర్ ద వీట్ స్టోన్ బ్రిడ్జ్, దట్ ఈస్ 4 రెసిస్టెన్సెస్ కనుక తీసుకున్నట్టయితే P/Q = R/S అవుతుంది. అక్కడ దాకా డెరివేషన్ చేయాలి. దీంతో కూడా ఎలక్ట్రిసిటీ దానిలో 3 కరస్పాండింగ్ రెసిస్టర్స్ కానీ కెపాసిటర్స్ కానీ ఇచ్చేసి వాటి యొక్క టోటల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం కానీ లేదా టోటల్ కెపాసిటెన్స్ ఫైండ్ అవుట్ చేయడం కానీ దీని మీద ఒక 2 మార్క్స్ దానికి ట్యాగ్ ప్రాబ్లం అడిగే ఛాన్స్ ఉంటుంది. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు సెకండ్ గెస్ పేపర్ దానిలో ఇస్తాను. ఈ పేపర్ లో అయితే సెపరేట్ గా ఏమీ ఇవ్వలేదు. సో దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. క్లియరా? ఇవి ఎలక్ట్రిసిటీ, దట్ ఈస్ కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ నుంచి మీకు క్వశ్చన్స్ అడిగితే నెక్స్ట్ లాస్ట్ వచ్చేటప్పటికల్లా విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్ తో ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ద న్యూక్లియర్ రియాక్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. న్యూక్లియర్ రియాక్టర్ కరస్పాండింగ్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్ మీద పనిచేస్తుంది. దట్ ఈస్ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ ని మన రేడియో యాక్టివ్ మెటీరియల్ తో కనుక కొలైడ్ చేసినప్పుడు హై ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉండే ఎమిషన్స్ ఆఫ్ రేడియేషన్ జరుగుతాయి. దాన్ని మనం యూజింగ్ డైనమో ఎలక్ట్రిసిటీ కిందకి కన్వర్ట్ చేస్తాం. ఆ కంప్లీట్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఇదే చాప్టర్ నుంచి రెండో క్వశ్చన్ కనుక అడిగినట్టయితే రేడియో యాక్టివిటీ అంటే ఏంటి అండ్ లా ఆఫ్ రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దానికి ఎక్స్ప్రెషన్ చెప్పాలి. ఓకేనా? దట్ ఈస్ N =